నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం మహానాడు ప్రాంగణంలో అయితే ఉన్నాము. అయితే మహానాడు సభ వద్దకైతే చాలా దూరం నుండి ఒక పెద్ద ఆయన సైకిల్ మీద ఇక్కడికి రావడం జరిగింది. మనం చూసుకుంటే ఈ నెల 27, 28, 29 తేదీల్లో కడపలో జరిగే మహానాడుకు అవనగడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా కోడూరు మండలం నుండి మండలాధ్యక్షులు శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో కోడూరు నుండి కడపకు సైకిల్ యాత్ర చేస్తున్నారు ధూళిపాడ మున్నేశ్వరరావు గారు. అతన్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే అక్కడి నుండి ఇక్కడికి రావడానికి ఎన్ని రోజులు పట్టింది, అసలు ఈ యాత్ర చేయడానికి గల కారణం ఏంటి అనే విషయం ఆయనతో మాట్లాడదాం. సార్, నా మున్నేశ్వరరావు గారు, అసలు మీరు ఎంత ఉంటుంది మీ వయసు మొదట చెప్పండి. 61 సంవత్సరం అండి. 61 ఏళ్ళు అంటే ఇంత పెద్ద వయసులో అక్కడి నుండి ఇక్కడికి సైకిల్ తొక్కుని రావాల్సిన అవసరం ఏముంది? రావాలి అనే సంకల్పం ఒకటి నేను. ఈ తప్పితే మళ్ళీ వెళ్ళలేము. వచ్చేడు ఎట్టుండదో పోతే చెప్పలేము. మనం వచ్చే ఏడు ఎట్టుంటుందో తెలియదు కాబట్టి ఈ ఏడే ఈ మహానాడికి సైకిల్ యాత్ర మీద ఎట్టుండదో చెప్పలేమని, మన గురించి ఎట్టుండదో ఆరోగ్య పరిస్థితులు ఎట్లుంటాయి, వెళ్ళగలుగుతామో వెళ్ళలేమని తెలిసేసి ఈ ఏడాది ఎట్లయినా వచ్చేయాలని చెప్పేసి వచ్చేసారు. ఎన్ని రోజులు పట్టిందండి మీకు అక్కడ నుండి రావడం? ఆదివారం 10ంటికి బయలుదేరా. ఆ రేత్రి బాపట్ల ఆఫీస్లో పడుకున్నా, టీడీపీ ఆఫీస్లో. 2వ నాడు ఒంగోలు టీడీపీ ఆఫీస్లో పడుకున్నా. 3వ నాడు పామారు ఆఫీస్లో ఇక్కడ. రాత్రి 9ంటికల్లా ఇక్కడికి వచ్చేసా. 374 కిలోమీటర్లు మాది. 374 కిలోమీటర్లు సైకిల్ మీద వచ్చేసారు. మా నాయకుడు బండే శ్రీనివాసరావు గారు, అవనిగడ్డ నియోజకవర్గం కృష్ణా జిల్లా కోడూరు మండలం. మాది పొత్తులో భాగంగా జనసేనకి వెళ్ళింది. మా మండల అధ్యక్షుడు ఆయన సహారంతో, అవనిగడ్డ టీడీపీ కార్యకర్తల సహాయంతో సైకిల్ సొంతంగా కొనుక్కున్నా. సైకిల్ దీనికోసం యాత్ర కోసం కొనుక్కున్నారు, ఇంత ముందే కొనుక్కున్నారు? యాత్ర కోసం కొనుక్కున్నా. ఎంత అయింది సైకిల్ కి? 7,300. ఈ మహానాడు కోసం 7,300 పెట్టి సైకిల్ కొనుక్కున్నారు మీరు? కొనుక్కున్నా. ఇంటికాడ మా అబ్బాయి మా అమ్మాయి మా వాళ్ళు ముందు వద్దన్నారు, కానీ తర్వాత వెళ్ళమని ప్రోత్సహించారు. ఎందుకు నాన్న అంత దూరం సైకిల్ మీద అంత అవసరమా అన్నారు. మా కోళ్ళకి మళ్ళీ తర్వాత నీ ఆనందం ఎందుకు కాదని వెళ్ళమని ప్రోత్సహించారు. వచ్చినందుకు దారి బాగా ఇదిగా ఉంది నాకు. అది అసలు ఇంకో రోజు ఉండా తొక్కుతా అనిపించింది. దూరం ఇంకా దూరం ఉన్నా సరే వెళ్ళిపోతారా? తొక్కుతా అనిపించింది. అంత ఉత్సాహం ఉంది. అది ఈ వయసులో ఎందుకు అంత ఉత్సాహం? ఎందుకు? పార్టీ అంటే ఇన్ని రోజులు పార్టీని అభిమానించారు, ఓకే. ఇకనైనా మీ ఆరోగ్యం కావచ్చు, మీ పర్సనల్ గా కెరీర్ మీద ఆరోగ్యం మనం ముందు గిందు ఏ అలవాటు లేదు. తెల్లారి అయితే వ్యవసాయం పని చేసుకుంటే నాకు పింఛన్ ఈ గాడ లేదు. మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టాడు ఇక్కడ. ఆయన అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు. పోలవరం కానీ రాజధాని కానీ అనేకం చేస్తున్నాడు. మనం రావాలి, మన వంతు. బస్సుల్లో వచ్చినా వీటిలో వచ్చినా ఈ గుర్తింపు ఉండదు. సైకిల్ మీద రావాలని వచ్చాను నేను. తెలుగుదేశం పార్టీ సింబల్ కదా సైకిల్? అవునండి. 82 రామారావు నాటి నుంచి నాకు పార్టీ అంటే పిచ్చ. ఎందుకు? చాలా పార్టీలు ఉన్నాయి కదా, ఎందుకు తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకు మీకు పిచ్చ? మనిషికి ఒక పార్టీలు మారుతుంటారు కానీ మారం, మాకు అదే పిచ్చ. మీరు మొదటి నుండి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. తెలుగుదేశంలో ఏం చేసింది తెలుగుదేశం పార్టీ? మీకు కావచ్చు, లేదంటే సామాన్య ప్రజలకు కావచ్చు, ఏం చేయలేదంటగా? ఇంటికి మన కుటుంబానికి ఏం చేసిందని కదా, మన రాష్ట్రానికి ఏం చేసింది అది చూసుకోవాలి. మన ఇంటే ఇస్తే మనం చేపల కూర ఉంటే మనం తినేస్తాం, అది కాదు. నలుగురు బాగుండారా లేదా, అది కావాలి. చంద్రబాబు నాయుడు అంటే మీకు అభిమానం. ఆయన ఏం చేయట్లేదు, ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలంతా ఇబ్బందులు పడిపోతున్నారు, మాయ మాటలు చెప్పాడు అధికారంలోకి రావడానికి అని చెప్పేసి అయితే వైసీపీ వాళ్ళు అంటున్నారు కదా. అంటారు. అనమటికాయ 11 వచ్చింది. అనమటికాయ 11 వచ్చింది, లేకపోతే బాగానే ఉండేదిగా. అంటే ఈ 11 నెలల్లో ఏం చేయలేదు అంటున్నారు వాళ్ళు. అన్నీ చేశాడు, ఏం చేయలేదు. ఒక్క తడ బస్తాపురం మొయ్యలేం కదా. అన్ని చంద్రబాబు గారిని కలవలేదండి. కలిస్తే కలుస్తాం అదృష్టం ఉంటే, లేకపోతే లేదు. కలవలేదు. లోకేష్ గారిని ఎవరినే కలవాల. మొన్న నిన్ను మగనాడికి వచ్చా, ఇక్కడికి పార్టీ ఆఫీస్కి వచ్చా. ఆయనకి వెళ్తే వైకుంఠపురంలో ఇంటికి ఇచ్చి పార్టీ ఆఫీస్కి వస్తానని వచ్చా. అప్పుడు లేరు. పార్టీ ఆఫీస్కి వచ్చి వైకుంఠపురంలో ఇంటికి ఇచ్చి వెళ్ళి అప్పుడు సైకిల్ యాత్ర మీద వచ్చా. అప్పుడు కలవాల. ఇంతకుముందు సైకిల్ యాత్ర చేశారా మీరు? అక్కడికి వచ్చాం. ఎన్ని కిలోమీటర్లు అప్పుడు? అదంతా కోడూరు నుంచి ఇక్కడికి మంగళగిరి పార్టీ ఆఫీస్కి, మంగళగిరి వరకు వచ్చాం. పార్టీ ఆఫీస్కి వచ్చా. అప్పుడు ఎవరు కలవలేదు, వెళ్ళిపోయాను. సరేలే మళ్ళీ ఇప్పుడు కలవాలని వచ్చా. మరి అట్లా ఉండదు అది. మీ పూట సహాయం ఉంటే కలుస్తాం.